ఈ వారం కన్యారాశి వారిని కనుక పరిశీలించినట్టయితే విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. వ్యవహారిక విషయాల్లో ఇతరులది పైచేయి అవుతుంది. రాజకీయపరమైనటువంటి విషయాల్లో కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతికూలిస్తాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. కుటుంబ పరమైనటువంటి వ్యవహారాల్లో ప్రాముఖ్యతని కోల్పోయేటువంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి. గౌరవ మర్యాదలకి భంగం కలిగించేటువంటి సంఘటనల నుంచి తప్పించుకునేటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే బుధగ్రహం, గురుగ్రహం ఈ 2 గ్రహాల ద్వారా మీకు ప్రతికూలత ఏర్పడుతుంది. ఇక ఈ ప్రతికూలత దోష నివృత్తికై చేపట్టేటువంటి ప్రక్రియని లేదా పరిహారాన్ని పరిశీలించినట్టయితే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చాలా ఉపకరిస్తుంది. అలాగే స్వామికి చేసేటువంటి అభిషేకం, నమస్కారం కూడా మంచి ఫలితాలని ప్రసాదిస్తాయి. ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మహామంత్రాన్ని పరిశీలించినట్టయితే ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మహామంత్రం చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఇక పెసలు, శనగలు, అన్నం ఈ వారం మీరు దానం చేసినట్టయితే మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక బుధుడు ద్వారా, గురువు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత, జాప్యం, చిరాకులు దూరం అవుతాయి. ఇక ఈ వారం మీరు చేయదగినటువంటి కార్యాల్లో కోర్టు వ్యవహారాల్లో మాత్రం మంచి విజయాలు తెచ్చుకోగలుగుతారు.